మంత్రి సీతక్కకు పీసీసీ పదవి దక్కనుందా? పీసీసీ పదవి చేపట్టిన తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనుందా? సీఎం రేవంత్ సైతం ఆమె పేరును హైకమాండ్ కు సూచించారా అంటే అవుననే చర్చ కాంగ్రెస్ నేతల్లో కొనసాగుతోంది. అయితే పీసీసీ రేసులో దాదాపు 10 మంది సీనియర్లు ఉన్న సీతక్క పేరు ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి తోడు ఆశావహుల నుంచి కూడా పెద్దగా వ్యతిరేకత రాదనే ఆలోచనలో సీఎం ఉన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా పీసీసీ పదవి మంత్రి సీతక్కకు వరించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం సీతక్క పేరును సిఫార్సు చేశారంటూ కూడా వార్తలు గుప్పమంటున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, పీసీసీ మార్పు తప్పదనే వార్తలు గత కొద్ది రోజులుగా కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవుతున్నారు. అయితే తాజాగా చాలా పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ కూడా సీతక్క పేరు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏంటి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయనుకోవాలి? శివ, గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ కూడా లోక్సభ ఎన్నికల వరకే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కొనసాగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కూడా పీసీసీ ప్రెసిడెంట్ మారే అవకాశం ఉందని కూడా క్లియర్ గా తెలిసిపోతోంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 10 మంది సీనియర్లు ఉన్నా కూడా ఎక్కువగా కూడా సీతక్క పేరే వినిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మంత్రివర్గంలో సీతక్కకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ పదవి కూడా ఇస్తారనేది కూడా ప్రచారం జరిగింది. ఎందుకంటే అంతకు ముందు కూడా ఎన్నికలకు ముందు కూడా ప్రచారంలో భాగంగా అమెరికా వెళ్ళినప్పుడు కూడా ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఒకవేళ సీఎం పదవి ఒకవేళ ఇవ్వాల్సి వస్తుంటే, ఏదైనా ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సీతక్కకి ఇస్తాను, నాకు లేకపోయినా పర్లేదు, నేను సీతక్కకి ఇంపార్టెన్స్ ఇస్తాను కూడా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతక్కకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది కూడా ఒకటి విస్తృతంగా కూడా చాలా క్లియర్ గా ఉంటుంది. గాంధీ భవన్ వర్గాలు కూడా ఇదే చెబుతా ఉంటారు, సీతక్కకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ఆమె కరోనా టైంలో తో పాటు ఇదివరకు కూడా ఆమె ఒక సెల్ఫ్ మేడ్ ఉమెన్ గా కూడా ఆమెకు పేరుంది. ఎందుకంటే గతంలో కూడా ఆమె మావోయిస్ట్ గా పనిచేసి అనంతరం కూడా ఆమె జనజీవన స్రవంతిలోకి వచ్చేసి తర్వాత ఆమె పలుమార్లు కూడా ములుగు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారిగా కూడా టీడీపీ నుంచి ఆ తర్వాత కూడా కాంగ్రెస్ లోకి వచ్చారు. అనంతరం కూడా ఆమె లా పర్సూ చేసి అడ్వకేట్, వెల్ ఎడ్యుకేటెడ్ కూడా. సో అన్ని ఒక ఆదివాసీ మహిళతో పాటు ఆమెకి అన్ని క్వాలిఫికేషన్స్, ఒక పీసీసీ ప్రెసిడెంట్ పదవికి ఆమె ఫిట్ అన్నది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఎందుకంటే కరోనా టైంలో కూడా చూసుకున్నాము మనము, రిమోట్ కంట్రోల్ ఏరియాస్ లో కూడా ఆమె నడక మార్గాన వెళ్లి అక్కడ లోకల్ ట్రైబ్స్ అందరికీ కూడా ఫుడ్ ఫీడ్ చేయడము, అలాగే కూడా ఆమె ప్రజా సమస్యల పైన కూడా ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఎవరు కాంగ్రెస్ పవర్ ఉన్నా బీఆర్ఎస్ ఉన్నా కూడా ఆమె గొంతుకొని మాత్రం ఎప్పుడు కూడా ఆమె వినిపించకుండా ఉండలేదు. ప్రతిసారి కూడా ప్రభుత్వం ఏదైనా కూడా ఆమె తమ ఆదివాసీ ప్రజల గురించి కూడా, ఆమె తమ హక్కుల గురించి కూడా ప్రస్తావిస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ అనేది ఒక గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం ఏంటంటే ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవేళ సిఫారసు చేసినా కూడా మంత్రి సీతక్కకు పీసీసీ పదవి దక్కనుందా అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే శ్రీచరణ్, ఫస్ట్ నుంచి కూడా సీతక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం అనేటటువంటి ప్రచారం విస్తృతంగా కూడా ఉంది. అలాగే రేవంత్ రెడ్డి ఆమెకి ఇచ్చినటువంటి అవకాశాలు కూడా ఇందుకు ఉదాహరణగా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉండడానికి కూడా మనం గుర్తు చేసుకోవచ్చు. ఎంతవరకు అంటే రేవంత్ రెడ్డికే పీసీసీ ఇస్తారంటే గతంలో అందరూ విభేదించారు, రేవంత్ రెడ్డితో విభేదించారు. అఫ్ కోర్స్ ఇప్పుడంటే అధికారంలోకి వచ్చాక అందరూ కూడా ఒక్క మాట మీద వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తిగా పేరున్నటువంటి సీతక్కకి పీసీసీ పదవి ఇవ్వడానికి అందరూ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉందా? అలాగే సామాజిక సమీకరణాలు ఎంతవరకు సీతక్కకు కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పటికే మాదిగా ఈక్వేషన్స్ లో కూడా మాదిగకు పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలనేటటువంటి ఒక వెర్షన్ వస్తుంది. రెడ్డి వర్గానికి ఇప్పటిదాకా చాలా పదవులు ఇచ్చారు కాబట్టి అందులో కూడా కొంత మేనేజ్ చేయాలనేటటువంటి ఫ్యాక్టర్ వినిపిస్తుంది. అలాగే బీసీలకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి బీసీని పీసీసీ చీఫ్ చేయాలనేటటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనుకోవచ్చు? ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా సీతక్కకు ఎంతవరకు కలిసి వచ్చే అంశం ఉంది, అలాగే నెగిటివ్ కూడా ఏముంది అనుకోవచ్చు? మొదటి నుంచి కూడా ఒక ఆదివాసీ మహిళకి అంటే ప్రస్తుతం కంటే మోడర్న్ టైమ్స్ లో కూడా పీసీసీ ప్రెసిడెంట్ అనేది దక్కలేదు. మీరు అన్నట్టు కూడా షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి ప్రయారిటీ కూడా ఇవ్వాలి, పీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వాలని చర్చ నడుస్తా ఉంది. ముందుగా అనుకున్నట్టు మనము కాంగ్రెస్ పార్టీలో
గ్రూప్ రాజకీయాలు ఎక్కువగా కూడా ఉంది. మనము గడిచిన కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాము. ఇటు సోషల్ మీడియాలో కానీ పలు వేదికల పైన కూడా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా వేదికగా కూడా ఎక్స్ వేదికగా కూడా పలు కామెంట్లు ఇవన్నీ కూడా చూస్తున్నాం మనము. ఇది జనరల్ గా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారము. ఇది మనము చెప్పట్లేదు, మంత్రులకి ముఖ్యమంత్రికి కూడా పొసగట్లేదు అని కూడా డెసిషన్స్ అన్ని కూడా మంత్రులతో చర్చించకుండా ముఖ్యమంత్రి మోనోపోలీగా తీసుకుంటున్నారు అనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. ఇది మనము దీనికి అథెంటిసిటీ అయితే లేదు, ఒక స్పెక్యులేటివ్ గా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలనే అది మనం చెప్తున్నాము. సో దీంతో పాటు కాంగ్రెస్ పార్టీలోనే నేచురల్ గా ఇప్పుడు కూడా గ్రూప్ రాజకీయాలు ఉంటాయి. ఇటు బట్టి వర్గానికి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క సంబంధించి వాళ్ళ లాబింగ్ వాళ్ళు కూడా చేస్తున్నారు పిసిసి పదవికి. దానితో పాటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా బీజేపీ పార్టీ బీసీనే ముఖ్యమంత్రిగా కూడా తాము బీసీ నేతనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించడము, అనంతరం కూడా వాస్తవికంగా చూసుకుంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీ సామాజిక వర్గమే అత్యధికంగా ఉంది మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు సరైన ప్రాధాన్యత మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అపవాదం మూటగట్టుకుంది. ఇంకా రెడ్డి సామాజిక వర్గానికి వస్తే మనము కాంగ్రెస్ పార్టీ దాదాపు 125 ఏళ్ల చరిత్ర గల పార్టీ. సో ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పటిదాకా మనం చూసుకుంటూ ఉంటే వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అదర్ కమ్యూనిటీస్ నుంచి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నవారు మొదటి నుంచి కూడా రెడ్డిసే ఎక్కువ డామినెన్స్ ఉంటుంది కాంగ్రెస్ లో అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక అపవాదం ఉంది. సో ప్రస్తుతము ఎన్నడూ లేని విధంగా ఒక ట్రైబల్ ఉమెన్ కి పిసిసి పదవి ఇవ్వాలి అనేది, దాని ద్వారా ఏంటంటే మంత్రి సీతక్కకి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లోజ్ ఎయిడ్ అన్న ఒకటి ఉంది, అంటే నమ్మిన బంటుగా కూడా ఒక పేరుంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఒక ట్రైబ్ ఉమెన్ కి ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా క్వశ్చన్ చేయరనేది కూడా మరో ప్రచారం కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బీసీలు కూడా ఇదే పిసిసి ప్రెసిడెంట్ కూడా ఆశిస్తున్నారు. మరి రాజకీయ సమీకరణాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే లాబియింగ్ కి పెట్టింది పేరు, ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా ఢిల్లీలో కాంటాక్ట్స్ ఉంటాయి, తమ లాబియింగ్ చేస్తుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాస్తవికంగా ఇక్కడ పరిస్థితులు ఏంటి అనేది క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ గ్రూప్ రాజకీయాలతోని ఎవరు మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు పోరు పెట్టుకొని బయటపడకుండా కూడా ఏదన్నా ఉంటే ఇంటర్నల్ గా లోపలే ఉండాలని కూడా హైకమాండ్ ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు, ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసు చేసినట్టు మంత్రి సీతక్కకు పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారా, లేదు అంటే ఒక దళిత నాయకుడికి పిసిసి ప్రెసిడెంట్ ఇస్తారా, లేకపోతే బీసీ వర్గాలకు ప్రయారిటీ ఇస్తారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాకపోతే కొద్ది రోజులుగా మాత్రము మంత్రి సీతక్కకు మాత్రమే దాదాపు పిసిసి పదవి దక్కనుంది అనేది కూడా విస్తృతంగా ప్రచారం నడుస్తూ ఉంది. సో మరి దీని మీద క్లారిటీ అనేది ఢిల్లీ హైకమాండే కూడా తీసుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా సీనియర్, ముందుగా అనుకున్నట్టు 125 ఏళ్ల పైగా చరిత్ర కలిగిన పార్టీ. చాలా మంది సీనియర్ లీడర్లు కూడా ఉన్నారు, కొంతమంది సీనియర్ లీడర్లు కూడా అసంతృప్తితో ఉన్నట్టు కూడా విస్తృతంగా కూడా ప్రచారం నడుస్తూ ఉంది. సో మరి ఇప్పుడు ఈ సినారియోలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతోంది కాంగ్రెస్ హైకమాండ్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ప్రస్తుతం. శివ రైట్, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.